అత్తమ్మ టీవీలో ఈరోజు క్యారెట్ మురుకులు అంటే క్యారెట్తో తయారు చేసే జంతికలు లేదా చక్రాలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 2 కప్పులు, అలాగే వేయించిన శనగపప్పు 1/2 కప్పు తీసుకోండి. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి. అలా వేయించిన శనగపప్పు పౌడర్ 1/2 కప్పు. క్యారెట్స్ పేస్ట్, క్యారెట్ని బాగా గ్రైండ్ చేస్తే వచ్చే పేస్ట్ 1 కప్పు. 2 టీ స్పూన్ల అల్లం రసం, 2 టీ స్పూన్ల బటర్, కారం ఉప్పు మీ రుచికి సరిపడా. ఇంగ్రీడియంట్స్ అన్నీ సిద్ధం చేసుకున్నాం కదా, ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఒక బౌల్ పెట్టి దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి వేయండి. ఆ తర్వాత 1/2 కప్పు పుట్నాల పొడి, దీన్నే వేయించిన శనగపప్పు పొడి అంటారు. తర్వాత అల్లం రసం, తర్వాత బటర్ వేస్తే చాలా రుచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిపి పెట్టండి. ఆ తర్వాత క్యారెట్ పేస్ట్, క్యారెట్ని శుభ్రం చేసి గ్రైండ్ చేసుకుంటే అది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా వచ్చిన పేస్ట్ 1 కప్పు తీసుకొని కలియబెట్టండి. క్యారెట్స్ తినడానికి ఇష్టపడిన పిల్లలకి మనం ఇలా తయారు చేసి పెట్టచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ వేయండి. అందులో ఏమైనా వేస్ట్ ఉంటే తీసేసి మెత్తని పేస్ట్ మాత్రమే వేసి బాగా కలియబెట్టండి. తర్వాత 1 టీ స్పూన్ కారం, ఆ తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు మీరు చూసుకొని వేసుకోండి. ఈ క్యారెట్ మురుకులు కొంచెం తీయగా కొంచెం కారంగా ఎంతో బాగుంటాయి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇది బాగా కలియబెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేస్తూ పిండిని బాగా కలుపుకోండి. అంటే పిండి స్మూత్గా అవ్వాలి, అంతవరకు కొంచెం నీళ్లు వేస్తూ పిండిని బాగా కలపండి. ఇది మరీ టైట్గా అవ్వకూడదు, అలానే మరీ లూజ్గా అవ్వకూడదు. అందుకని మనం చక్రాల పిండిలాగే ఇది కూడా బాగా స్మూత్గా కలుపుకోండి. బాగా పిసుకుతూ కలిపితే ఇందులో ఉన్న క్యారెట్ జ్యూస్, కారం, ఉప్పు అన్నీ బాగా పిండిలో ఇంకుతాయి. అలాగే మెత్తని పిండి రెడీ చేసుకోండి. పిండి చాలా స్మూత్గా ఉండాలి. అందులో కొంచెం వాము వేయండి. వాము వేసిన తర్వాత బాగా కలుపుకొని పక్కన ఉంచుకోండి. బాగా మెత్తని పిండిని రెడీ చేసుకొని చక్రాల్లా వేసుకోవడానికి రెడీగా పెట్టుకోండి. వాము వేస్తే అజర్తి లేకుండా ఉంటుంది, అందుకని మనం 1 చిటికెడు వాము వేసాము. ఇప్పుడు చక్రాల గిద్ద తీసుకొని మీకు ఇష్టమైన షేప్లో ఉన్న ప్లేట్ అందులో పెట్టుకోండి. పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ మీకు ఇష్టమైన ప్లేట్ పెట్టుకొని అందులో ఈ చక్రాల గిద్దలో పిండిని పెట్టండి. మరీ ఫుల్గా పెట్టకూడదు, కొంచెం అంటే 3/4 వరకు ఈ చక్రాల గిద్ద నింపిన తర్వాత దాన్ని పెట్టుకొని ఒకసారి టెస్ట్ చేయండి. పిండిలోనే వస్తే బాగా వస్తే
అప్పుడు మీరు డైరెక్ట్గా నూనెలో ఒత్తుకోవచ్చు. ఇప్పుడు వేయించడానికి సరిపడా నూనె వేసి బాగా వేడి చేయండి. డీప్ ఫ్రై చేస్తాం కదా, కాస్త ఎక్కువ నూనె వేసుకొని వేడి చేయండి. నూనె కాగిందో లేదో చిన్న బాల్ వేస్తే అది దానంతట అదే పైకి వచ్చిందంటే అప్పుడు కరెక్ట్గా నూనె వేడైందని అర్థం. చూసారు కదా, పిండి ముద్ద దానంతట అదే పైకి వస్తుంది. కాబట్టి నూనె వేడైంది. ఇప్పుడు మనం చక్రాలని ఒత్తుకుందాం. చిన్న చిన్నగా చక్రాల సైజులో లేదా మీ నచ్చిన షేప్లో ఒత్తుకోండి. చక్రాలని హైలో పెట్టే వేయించుకోవాలి. అలా అయితేనే చక్కగా వేగుతాయి, నూనె పీల్చదు. మీ నచ్చిన ఆకారంలో నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. బాగా వేగుతున్నాయి కదా, వాటిని రెండు వైపులా తిప్పుతూ వేయించండి. బాండీకి సరిపడిన చక్రాలు మాత్రమే వేసి రెండు వైపులా తిప్పండి. అవి బాగా వేగాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉండగా అప్పుడు మనం దించుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద చక్రాలు వేసాను. అవి చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ అంటే బాగా మాడకూడదు, బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అనగా వాటిని తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టుకోవచ్చు. చూసారు కదా, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలాంటప్పుడు కరకరలాడుతూ చక్రాలు ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ మురుకుల్ని తీసుకొని ప్లేట్లో తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన క్యారెట్ మురుకులు లేదా చక్రాలు లేదా క్యారెట్ జంతికలు రెడీ అయినాయి. ఈ వెరైటీ క్యారెట్ మురుకుల్ని మీరు కూడా రెడీ చేసుకోండి. నచ్చిన షేప్లో వేసుకొని పిల్లలకి పెట్టుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కావాలంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.